కాబట్టి మిగతా పనులు లేవు. మా వాళ్ళకి మీరు చూసినట్టే టమాటో పప్పు ఆలు ఫ్రై చేశాను, వెళ్ళిపోయారు స్కూల్కి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా శ్రావణ మంగళవారం సంకటహార చతుర్థి వ్లాగ్ అయితే చూస్తారు. వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మంచి మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి. పిల్లల స్నాక్స్ కోసం హెల్తీగా ఉండే జొన్న పిండితో జంతికలు ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. సో తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, ఎక్కువ లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ 5 o'clockకే డే స్టార్ట్ అయింది. లేవగానే యాజ్ యూజువల్ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇల్లు ఊడ్చి తుడిచేసుకున్న తర్వాత బయటికి వచ్చాను. ఎందుకంటే అప్పటికి ఇంకా చీకటిగా ఉంది. సో ఇక్కడైతే అలా క్లౌడీగా సన్ రైజ్ అవుదామా వద్దా అన్నట్టు ఉంది. ఇంకా గుమ్మం ముందు కూడా ముగ్గు పెట్టేసుకున్నాను. స్నానం అయిపోయింది కాబట్టి ఇంకా స్లోగా మిగతా పనులు అయితే చేయడం స్టార్ట్ చేయాలి. లంచ్ బాక్స్ రెడీ చేయాలి. ఈరోజు మా అమ్మాయి అయితే పొటాటో ఫ్రై ఇంకా చపాతీ కావాలంది. మా కోసం రైసే పెట్టేశాను, టమాటో పప్పు చేశాను పొటాటో ఫ్రై కాంబినేషన్గా. మా కోసం ఏంటిలేండి, వాళ్ళిద్దరే, నేను ఇవాళ ఫాస్టింగ్ ఉన్నాను సంకటహార చతుర్థి కాబట్టి వాళ్ళిద్దరికి కూడా ఉల్లి వెల్లుల్లి లేకుండా చేశాను. మామూలుగా కూడా మా అమ్మాయి పొటాటోలో ఉల్లిపాయ వేయొద్దంటది. ఇలా తను చపాతీలో తినడానికి కూడా బేసిక్ క్రిస్పీ ఫ్రై అయితే చేయమంటది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చాలాసార్లు రెసిపీ కూడా షేర్ చేశాను. అండ్ అలా పొటాటోస్ ఫ్రై అవుతున్నాయి. అండ్ ఇక్కడైతే పప్పు కూడా కుక్కర్లో పెట్టేశాను. బేసిక్ సింపుల్ రెసిపీస్ కాబట్టి రెసిపీస్ ఏం రికార్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ మా వాళ్ళిద్దరిని పంపించేశాను. ఇంకా ఫైనల్గా నేను ప్రశాంతంగా కూర్చొని నా మంగళవారం పూజ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు కొంచెం పూజ లెందీగానే ఉండబోతుంది కాబట్టి హాయిగా కూర్చొని ప్రశాంతంగా అన్ని పనులు చేసుకున్న తర్వాత కూర్చున్నాను. వెనకాల ఇంకెటువంటి స్ట్రెస్ లేకుండా కూర్చొని ప్రశాంతంగా నా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నా పూజ అయితే అయిపోయింది. మీరు కూడా మా అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మా తులసమ్మ దగ్గర. అండ్ అన్నపూర్ణాదేవి కూడా చాలా అందంగా రెడీ అయ్యారు ఈరోజు మందార పూలతో. హలో అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు శ్రావణ మంగళవారం ఇంకా సంకటహార చతుర్థి కూడా. మీ అందరికీ సంకటహార చతుర్థి శుభాకాంక్షలు. మీరు ఎవరైనా పూజ చేసుకుంటారా? చేసుకుంటే నాతో చెప్పేయండి, తప్పకుండా నాతో చెప్పండి. అది. అండ్ నా పూజ అయితే అయిపోయింది. ఇంట్లో బేసిక్ పనులు ఉన్నాయి కానీ వాషింగ్ మిషన్ అయితే వేయలేను. ఈరోజు ఏదో ప్యానల్ మెయింటెనెన్స్ వర్క్ ఉందని 10:30 to 1 o'clock పవర్ కట్ అని చెప్పారు. కంప్లీట్ పవర్ కట్. మామూలుగా యూజువల్గా బయట నుంచి పవర్ కట్ అయితే మాకు డీజీలో వర్క్ అవుతుంది. బట్ అది కూడా లేదు. మొత్తం షట్ డౌన్ చేసి ఏదో చెక్ చేయాలంటే టెస్టింగ్ ఏదో. కాబట్టి 10:30 to 1 ఈరోజు పవర్ ఉండదని నిన్నే ఇన్ఫామ్ చేసేసారు. సో వాటర్ కూడా కొంచెం పట్టి పెట్టుకోమన్నారు. మనకు అంత అవసరం ఏం లేదు. కొన్ని గిన్నెలు ఉన్నాయి, అవి మాత్రం కడిగేస్తాను 10:30 లోపు. ఇంకా చాలా టైం ఉంది, దగ్గర 1 hour ఉంది 10:30 అవడానికి. కాబట్టి ఆ గిన్నెలు ఒకటి కడిగేసుకుంటాను నేను. వాషింగ్ మిషన్ 1 తర్వాత ఆఫ్టర్నూన్ ఎప్పుడో వేసుకుందాం. మోరోవర్ మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది తెల్లవారుజాము నుంచి. కాబట్టి నిన్నటి బట్టలే ఆరలేదు. ఇప్పుడు నేను వాష్ చేసినా అంత హడావిడిగా చేసేదేం లేదు. కాబట్టి బయట వెదర్ చల్లగా ఉంది. కొంచెంసేపు ఏసీ వేసాను, తర్వాత ఫ్యాన్ కూడా ఉండదు. కాబట్టి ముందే ఇల్లు కూల్గా చేసి పెట్టేసుకుంటే కాసేపన్నా సర్వైవ్ అవ్వచ్చని. ఎందుకంటే బయట వర్షం ఆగగానే ఇంట్లో హ్యూమిడిటీ స్టార్ట్ అయిపోద్ది. బోల్డ్ అంతా హ్యూమిడిటీ ఉంటుంది. ఏసీ ఫ్యాన్ ఉంటేనే అంతంత మాత్రంగా ఉంది. అవన్నీ లేకుండా 10:30 to 1 o'clock 2.5 hours నేను ఎలా ఉండాలా అని నాకు ఇప్పుడే బెంగగా ఉంది. ఇంకా నిన్న మెసేజ్ వచ్చేగానే వీడియో వర్క్ మాత్రం నిన్న నైటే చేసి పెట్టేసుకున్నాను.
ఇంకా అలా కూర్చుంటాను. ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటా. అప్లోడింగ్ అయితే అవ్వదు కానీ ఎడిటింగ్ పార్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఎడిటింగ్ అలాంటివి చేసుకుంటా. ఈరోజు నేను ఫాస్ట్ ఉంటున్నాను కాబట్టి మిగతా పనులు ఏం లేవు. మా వాళ్ళకి మీరు చూసినట్టే టమాటో పప్పు ఆలూ ఫ్రై చేశాను, వెళ్ళిపోయారు స్కూల్కి ఆఫీస్కి. ఇంక ఇప్పుడు మనదే రాజ్యం. నిన్నటి బట్టలు ఆరితే వాటిని మడత పెట్టాలి, సర్దాలి, ఇవన్నీ ఉన్నాయి. రెగ్యులర్ పనులు నడుస్తూ ఉంటాయి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంత స్టోరీ చెప్పాక నేను చూసుకుంది ఏంటంటే పవర్ కట్ ఈరోజు కాదు, అంటే ట్యూస్డే రోజు కాదు, వెన్స్డే రోజు. నేను డేట్ తప్పుగా చూసుకున్నాను. 12th అనుకున్నాను, 13th అనమాట. సో పవర్ ఉంది. వీడియో వర్క్ అవన్నీ నిన్న చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను కాబట్టి నాకు కొంచెం ఫ్రీ టైం ఉంది. నేను ఎలాగో స్వీట్ చేశాను కదా పల్లి పట్టి, ఈరోజు జంతికలు సోకాలు చక్రాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అది హెల్తీగా జొన్నపిండితో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో జొన్నపిండితో మురుకులు ఎలా చేసుకోవాలో నేను షేర్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇవైతే జంతికలు. ముందుగా నేను 2 కప్పులు జొన్నపిండి తీసుకున్నాను. 2 కప్పులు జొన్నపిండికి 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి అయితే సరిపోతుంది. అంతే, ఇంకా వేరే పిండిలు అవేం అవసరం లేదు. తర్వాత ఇందులో వామ్ వేసుకోవాలి డైజెషన్ కోసం. శనగపిండి వేస్తున్నాం కాబట్టి. అదే మీరు మురుకులు చేసుకుంటున్నట్టయితే ఓన్లీ బియ్యపిండి వేస్తాం కాబట్టి అందులో అయితే జీలకర్ర వేయాలి. దేనిలో వేయాల్సిన దానిలో వేస్తేనే టేస్ట్ బాగుంటుంది, అన్నిట్లో అన్నీ వేసేయకూడదు. సో అలా వాము వేసిన తర్వాత ఉప్పు కారం సరిపడగా వేసుకోండి. ఈ గ్యాప్లో నేనైతే నూనె వేడి చేయడానికి పెట్టాను. వేడి నూనె ఒక 2 టేబుల్ స్పూన్స్ వేడి చేసుకొని వేస్తే తెలిసిందేగా మీ అందరికీ జంతికలు చాలా గుల్లగా వస్తాయి. దానికోసం ఆయిల్ అయితే వేడి చేయడానికి పెట్టాను. ఈలోగా ఈ డ్రై స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి వాటన్నిటిని ప్లస్ మన 3 రకాల పిండి ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా నీట్గా మిక్స్ అయ్యేలాగా ఇలా హ్యాండ్తో మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. చక్రాల పిండి ఎలా కలుపుకోవాలో మీకు తెలిసిందేగా. నార్మల్ జంతికలు చక్రాలు మురుకులు వీటికైతే మనం నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్తో కలుపుకుంటే సరిపోతుంది. కానీ జొన్నపిండి యూజువల్గా మనం జొన్న రొట్టెకి కూడా హాట్ వాటర్తోనే కలుపుతారు కదా, మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. సో ఈ మురుకులు జంతికలు మీరు ఏం చేసుకోవాలనుకున్న జొన్నపిండితో కంపల్సరీ హాట్ వాటర్తోనే కలుపుకోవాలి. అంటే మరీ చేయి కాలిపోయేంత వేడిగా ఉండక్కర్లేదు, కానీ లూక్వామ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలి మీ చేయి పట్టగలిగేంత వేడి. నేను కెటిల్లో పెడదాం అనుకున్నాను కానీ ముందు సరే ఎలాగో స్టవ్ దగ్గర ఉన్నాను కదా అని స్టవ్ మీద పెట్టేశాను. మీరు ఆయిల్ వేసి మిక్స్ చేసిన తర్వాత పిండిని ఇలా ముద్ద చేస్తే చూసారుగా అలా ముద్దలా వచ్చిందంటే పర్ఫెక్ట్ మిక్సింగ్. ఇంకా నూనె సరిపోయినట్టే, మీ జంతికలు ఆటోమేటిక్గా గుల్లగా అయితే వస్తాయి. అండ్ మీకు హెల్దీ రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీ పిల్లల కోసం ఏమైనా హెల్దీ రెసిపీస్ ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తే తప్పకుండా నాతో ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకోండి. నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను షేర్ చేసిన రెసిపీ మీరు ట్రై చేసి మీ పిల్లలకు పెట్టారు, వాళ్ళకి నచ్చిందంటే నాకు హ్యాపీయే కదా. అది ఫైనల్గా ఇంకా అలా కలపడం అయిపోయిన తర్వాత ఈ వేడి నీళ్ళు వేసి మిక్స్ చేసుకోవడమే. మీకు చక్రాల పిండి మన చక్రాల గిద్దలో పెట్టడానికి ఎలా ఉండాలో కన్సిస్టెన్సీ తెలుసు కదా, ఆ కన్సిస్టెన్సీలోనే మిక్స్ చేసుకోవాలి. స్లోగా ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ అందరికీ ఆల్రెడీ జొన్నపిండి తినేవాళ్ళు అంటే ఐడియా ఉంటుంది. ఇది ఎక్కువ వాటర్ అబ్జార్బ్ చేసేసుకొని డ్రైగా అయిపోతూ ఉంటుంది. మిల్లెట్స్ ఆల్వేస్ మన హెల్త్కి చాలా మంచివి కాబట్టి మిల్లెట్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేయండి. ఈరోజే నేను జంతికలతో పాటు మల్టీ మిల్లెట్ దోశ కూడా వేశాను నైట్ డిన్నర్లోకి, అది కూడా మీతో అయితే షేర్ చేస్తాను. సో మిల్లెట్స్ వన్స్ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్గా ఉంటుంది అనమాట అది. అండ్ ఇది పిండి డ్రై అయిపోతుంది కాబట్టి పైనుంచి ఒక హ్యాండ్ కర్చీఫ్ని వెట్ చేసేసి అదైతే వేసాను. మధ్య మధ్యలో దీన్ని తడుపుతూ ఉండండి. ఫైనల్గా నూనె కూడా వేడికి పెట్టాను, వేడైపోయింది. నూనె బాగా హీట్ అయిన తర్వాత మీరు జంతికలు వేస్తున్నప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని వేయండి. హ్యాండ్కి సెగ తగిలితే బాగా మంట వచ్చేస్తుంది. వన్స్ వేసేసిన తర్వాత లో టు మీడియంకి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవడమే. అంతే, ఎమ్మి జంతికలు అయితే రెడీ అయిపోతాయి. చెప్పాను కదా, మామూలు శనగపిండి జంతికలు తింటే చాలామందికి బ్లోటింగ్ అలా అనిపిస్తూ ఉంటుంది కదా, అలా ఏం లేకుండా ఈ జంతికలు అయితే చాలా లైట్గా ఉంటాయి. సో మస్ట్ ట్రై రెసిపీ అని నేనైతే చెప్తాను. తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎంతమంది ట్రై చేస్తారో నేను చూస్తాను. ట్రై చేసిన వాళ్ళందరూ నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి.
ఫైనల్గా ఫస్ట్ ఇది రెడీ అయిపోయింది, తీసి పక్కన పెట్టేశాను. ఇంక ఇలా చిన్న చిన్నవి ఉంటాయి కదా, వీటిని కూడా తీసేసుకోవడమే. ఇలా లిమిటెడ్ క్వాంటిటీస్లో చేసుకుంటే ఏంటంటే ఒకటి ఎర్లీగా కన్జ్యూమ్ అయిపోతాయి ఇంట్లో, అవి నిల్వ ఉంటే స్మెల్ రాకుండా ఉంటాయి. మన చిన్నప్పుడు అంటే పెద్ద పెద్ద క్యాన్స్లో చేసి పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆయిల్ క్వాలిటీ కూడా అంత బాగా ఉండట్లేదు కదా. ఒక 3-4 డేస్ తర్వాత ఆయిల్ అదొరకమైన స్మెల్ అయితే వచ్చేస్తుంది. కాబట్టి నేను యూజువల్గా తక్కువ క్వాంటిటీస్లోనే చేస్తాను. ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఆ విషయం. మోరోవర్ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు త్వరగా బోర్ ఫీల్ అయిపోతారు. ఏదైనా కంటిన్యూగా పెడుతూ ఉన్నామంటే ఇంక తినరు. ఒక 2-3 డేస్ తిన్న తర్వాత అబ్బా ఇంక రోజు ఇదేనా అని ఒక మాట అనేస్తారు. దానికన్నా బెటర్ తక్కువ క్వాంటిటీస్లో 2 వెరైటీస్ మాత్రం చేస్తాను ఒకేసారి. ఎందుకంటే ఏది కంటిన్యూగా పెడితే మా పాప తీసుకెళ్ళదు. సో 2 వెరైటీస్ ఉన్నాయనుకోండి, ఒకరోజు అది ఒకరోజు ఇది పెట్టి మాయ చేసేయచ్చు అనమాట ఆ వారానికి. అలా చాలా రకరకాల హెల్దీ స్నాక్ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. నేను సపరేట్ ప్లేలిస్టే క్రియేట్ చేసి పెట్టాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసి తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ లైఫ్ స్టైల్ మనందరం ఫాలో అవుతాం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మోటివేట్ అయ్యి చక్కగా హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేసాం అనుకోండి, మనకే బాగుంటుంది. ఈ రోజుల్లో ఆస్తిపాస్తులు కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు, కానీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. అసలు మనం ఏదో ఒక సమస్య మీద, ఒక చిన్న సమస్య అనుకొని హాస్పిటల్కి వెళ్ళడం, అవేదో పెద్ద ఇవే బయటికి వచ్చేస్తున్నాయి. సో దీనికన్నా బెటర్ మన హెల్త్ మనమే చూసుకోవడం. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పిల్లలు కంపల్సరీ ఉండాలని మనం అనుకుంటాం, కానీ మనకు కూడా ఉండాలి. ఏం చేసినా చేయకపోయినా అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయడానికి ట్రై చేయండి. డైలీ ఒక 1/2 అవర్ to 20 minutes. నేను ఇంతకుముందు అసలు చాలా రెగ్యులర్గా చేసేదాన్ని. ఈ మధ్య ఒక్కొక్కసారి బాగా మిస్ అయిపోతూ ఉంది. ఒక్కొక్కసారి ఏంటిలేండి, వీక్లో అసలు 1-2 సార్లు కూడా సరిగ్గా చేయట్లేదు. బట్ ఇంట్లో మాత్రం బేసిక్ ఎక్సర్సైజెస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను కిందకి వాకింగ్కి వెళ్ళకపోయినా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకుంటాను. చాలామంది అనుకుంటారు ఏంటంటే, నా ఇంట్లో పనంతా నేనే చేసుకుంటున్నాను కదా, బోల్డ్ అంత ఎక్సర్సైజ్ అని. అది అసలు మీ బాడీకి సరిపోదు. ఏదైనా మనం 21 days చేస్తే మన బాడీకి అలవాటు అయిపోయి దానికి యూస్ టు ఇట్ అంటారు కదా, అలానే ఈ ఎక్సర్సైజ్ కూడా. సో ఈ పని చేయడం అనేది ఆల్రెడీ మీ బాడీకి అలవాటు అయిపోద్ది. అది ఫిజికల్ యాక్టివిటీగా యూజ్ అవ్వదు, అండ్ మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే అసలే ఉపయోగపడదు. కాబట్టి ఏదో ఒక బేసిక్ చిన్న స్ట్రెచెస్ అన్నా చేయండి. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలామంది ఉన్నారు. ఎవరో ఒకళ్ళని ఫాలో అయ్యి ఒక బేసిక్ ఎక్సర్సైజ్ స్కెడ్యూల్ పెట్టుకొని అయినా ఫాలో అవ్వచ్చు. ఫైనల్గా ఆ పిండికి ఇన్ని జంతికలు అయితే అయినాయి. సూపర్ యమ్మీగా అయితే ఉన్నాయి. హలో తల్లి, మీ ఇండిపెండెన్స్ డే ప్రాక్టీస్ ఎలా అవుతుంది? డ్రెస్ కోడ్ రెడీ, అమెజాన్లో ఆర్డర్ చేశాను. రిక్వైర్మెంట్ ఏంటో అవన్నీ చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత. సో వచ్చేసింది. ఇంకా లెగ్గిన్ ఒకటి ఉంది, అది ఆన్లైన్లో దొరకలే, ఆఫ్లైన్ వెళ్ళి కొనాలి, చూడాలి. సో ఆర్ యూ రెడీ ఫర్ ద ప్రాక్టీస్ తల్లి? ఇంకా అలా మాట్లాడుతూ సడన్గా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనపడ్డారని అలా వెళ్ళిపోయింది టక్కుమని. నేను మళ్ళీ పిలిచి ఏంటన్నా నా మధ్యలో వెళ్ళిపోయామంటే నవ్వుతుంది. ఇంక ఇక్కడికి వచ్చాక అసలు మాట్లాడదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ కోచ్ కనిపిస్తూ ఉంటారు. ఇంకా తను అలా అయితే బ్యాగ్ అవన్నీ తీసేసి రెడీ అయిపోతుంది, ప్యాడప్ అంతా చేసుకొని. నేనైతే మన ఫేవరెట్ మన ప్లాంట్కి మొగ్గలు ఏమన్నా వచ్చాయని చూడడానికి వచ్చాను. వస్తే ఉన్నాయి కొన్ని. ఆల్రెడీ కొన్ని మొగ్గలు మా అమ్మాయి తీసుకొచ్చింది సెంట్రల్ పార్క్లోవి, అండ్ ఇవి కూడా తీసుకెళ్తే వాటికి తోడుగా ఉంటాయిలే అన్నట్టు. ఇది చూసారా, నిన్న కూడా ఉన్నాయి మొగ్గలు. కొయ్యకపోవడం వల్ల ఈ ఫ్లవర్స్ అయితే ఓపెన్ అయిపోయాయి చక్కగా. నిన్నేంటో నేను అబ్జర్వ్ చేయలేదు, అలా వెళ్ళిపోయాను. ఇంక ఇన్ని మొగ్గలు అయితే వచ్చాయి. ఆల్రెడీ మా పాప తెచ్చినవి కూడా ఉన్నాయి. అన్నీ ఇంటికైతే వెళ్ళి ఇలా వాటర్లో వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసామంటే రేపు మార్నింగ్కి ఫ్రెష్గా మందార పూలు అయితే రెడీ అయిపోతాయి. ఇలా పూలు హాయిగా ఉంటుంది కదా, ఆన్లైన్లో తెప్పించుకోవడం, ఒకసారి దొరికితే ఒకసారి దొరకవు. ఇదే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. అండి, ఆగస్ట్ 15th డాన్స్ పర్ఫార్మెన్స్లో ఉందని చెప్పాను కదా రిత్కృతి, తన కోసం డ్రెస్. యూజువల్గా స్కూల్ వాళ్ళు అరేంజ్ చేస్తే మనకి హ్యాపీ ప్రాబ్లం ఉండదు, కానీ వాళ్ళు అరేంజ్ చేయకుండా అప్పుడప్పుడు మనల్ని దమ్మంటారు చూసారా, అప్పుడు ఎక్కడ లేని కష్టాలన్నీ వస్తాయి. లాస్ట్ ఇయర్ కూడా బెంగాలీ ఫోక్ డ్యాన్స్ చేసినప్పుడు అమెజాన్లో ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు అంతే, ఇండిపెండెన్స్ డే డాన్స్ కాబట్టి వైట్ కుర్తీ, ఇది వైట్ లెగిన్ అండ్ ఆరెంజ్ దుపట్టా అయితే వేసుకోవాలి. ఇదైతే తెప్పించాను నేను అమెజాన్లో, కరెక్ట్గా సరిపోయింది. ఆల్రెడీ ట్రై చేసింది కూడా, తను వచ్చే ముందే వచ్చింది. ఇంకా రాగానే ట్రై చేసేమన్నాను. బాగుంది, మంచిగా వైట్ కలర్, రీజనబుల్ రేట్లోనే వచ్చింది.
డీటెయిల్స్ ఎవరికైనా కావాలంటే అడగండి, మీ పిల్లలకు కూడా అవసరం ఉంటే నేను చెప్తాను ఎంత పడింది ఏంటి అని. ఆరెంజ్ దుపట్టా అయితే నేను కొనట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది నా డ్రెస్ మీద ఒకటి. ఇది డ్రెస్ ఎప్పుడో డేట్ అయిపోయిందిలేండి, బట్ దుపట్టాస్ నేను అన్నీ తీసి పెడతాను పక్కన, ఎప్పుడన్నా యూజ్ అవుతాయి మనకి, ఏదన్నా ఒక డ్రెస్ మీద కూడా మ్యాచ్ అవ్వచ్చు. సో అందుకని ఆరెంజ్ దుపట్టా అయితే ఉంది, దీనికి గోల్డ్ కలర్ ఇది కూడా ఉంది కాబట్టి బాగుంటుంది రిచ్ లుక్. ఓన్లీ తనకి వైట్ లెగ్గిన్ మాత్రం లేదు, ఒకటి ఉంది కానీ అది షార్ట్ అయిపోయింది లాస్ట్ ఇయర్ది, కాబట్టి అదొక్కటి తీసుకోవాలనుకుంటున్నాం. ఎప్పుడు వెళ్ళాలో తెలియట్లేదు. ఒకటి రేపు 13th రోజు ఒకసారి ఫైనల్ ప్రాక్టీస్ చేయడానికి కూడా డ్రెస్ విత్ మేకప్ పంపమన్నారు. మళ్ళీ 15th రోజు ఇదే డ్రెస్ వేసుకెళ్ళాలి. సో ఇంకా చూడాలి, మా వారు వచ్చాక బయటికి వెళ్ళి తీసుకోవడం గో కలర్స్లో. యూజువల్గా నేను గో కలర్స్ యూజ్ చేస్తాను, తనకు కూడా అవే తీసుకుంటా లెగ్గిన్స్. కాబట్టి చూద్దాం, ఈవినింగ్ ఒకవేళ వెళ్తే మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే తను డ్రాప్ చేసి వచ్చేసాను కదా, నేనైతే టీ పెట్టుకొని తాగేసి ఇల్లు ఒకసారి ఊడ్ చేసుకొని నీట్గా ఈవినింగ్ పూజకి రెడీ చేసేసుకుంటా. సంకటహార చతుర్థి నైవేద్యం రెడీ చేయాలి కదా, అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. హలో అండి, ఫ్రెష్ అయిపోయాను, అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఫైనల్గా నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. క్లోజప్లో కూడా మీకు చూపిస్తాను. చాలా ప్రశాంతంగా చేసుకున్నాను. అండ్ నేను ప్రతిసారి చెప్పినట్టే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నేను ప్రశాంతత కోసమే పూజలన్నీ చేసుకుంటాను. అదేంటి జ్యోతి నీకేం కోరికలు లేవా అంటే ఉంటాయి, లేకుండా ఎలా ఉంటాయి, బట్ మోస్ట్లీ ప్రశాంతత కోసమే నేను పూజ చేసుకుంటా. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి పూజలు చేసుకోవడం. మీలో ఎంతమంది నాలా ఉన్నారనేది నాతో తప్పకుండా చెప్పండి. అండ్ ఇప్పుడు మా వినాయకుడిని అయితే చూసేద్దాము. మార్నింగే 2 మందారాలు అయితే తీసి బాక్స్లో వేసి పెట్టాను, ఫ్రెష్గా ఉంటాయి ఈవినింగ్ అని. లాస్ట్ టైం ట్రై చేశాను, వర్కౌట్ అయింది. సో మార్నింగ్ అసలే తక్కువగా ఉన్నాయి, సో అమ్మవారికి చేసుకుంటూ 2 అయితే తీసి పక్కన పెట్టాను. ఆ 2 ఇప్పుడైతే పెట్టేశాను. చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇప్పుడైతే ఫైనల్గా ఇంట్లో ధూపం వేసుకుంటే అయిపోతుంది. మీకైతే ఫస్ట్ దేవుణ్ణి చూపించేస్తాను. మీరు కూడా వినాయకుడికి నమస్కారం చేసేసుకోండి. మీరు ప్రారంభించే పనులన్నీ ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అలా ట్యూస్డే కాబట్టి ధూపం కూడా వేసుకుంటున్నాను. ఏంటో ఈరోజు అన్నీ కలిసి వచ్చేసి ఒక పండగ వాతావరణంలా అనిపించింది నాకు. శ్రావణ మంగళవారమే నాకు స్పెషల్, దానికి తోడు సంకటహార చతుర్థి, ఇంక ఈవినింగ్ నైవేద్యం పూజ అవన్నీ. ఫైనల్గా ధూపం కూడా వేసుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు, ట్యూస్డే ఫ్రైడే కంపల్సరీ ఇలా ధూపం వేసుకుంటాను ఇంట్లో. మీకు కూడా అలవాటు లేకపోతే తప్పకుండా అలవాటు చేసుకోండి. చాలా పాజిటివ్గా ఉంటుంది, ఇంట్లో హ్యాపీగా ఉంటుంది. అలా అయిపోయిన తర్వాత ఇంకా మా వారు వచ్చేసారు. అందరూ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి క్రికెట్ నుంచి వచ్చేసింది. వాళ్ళిద్దరు రెడీ అయ్యాక మాల్కి అయితే వచ్చేసాం. మన దగ్గరలో ఉన్న లాజిక్స్ మాల్కే. ఇండిపెండెన్స్ డేకి ఆల్ సెట్ అనమాట. మాల్ అంతా రెడీ అయిపోయింది. జనాలందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. మనం ఎక్కడికి వెళ్ళాలి, మన పని ఏంటి అని ఫుల్ క్లారిటీ ఉంది కదా, ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్గా గో కలర్స్కి వచ్చేసి ఇక్కడ కావాల్సిన వైట్ లెగ్గిన్ కాబట్టి సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు, జస్ట్ ఏసి చెప్పామా తీసుకున్నామా అని. గో కలర్స్కి వస్తే నాకు భలే అనిపిస్తుంది, ఎన్ని కలర్ఫుల్ లెగ్గిన్సో కదా, అసలు అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది నాకు. ఇంకా అదొక్కటే కాబట్టి తీసుకొని బిల్ చేయించి వెంటనే ఇంటికి వచ్చేసాం. మొత్తానికి ఎంత లేదన్నా బయటికి వెళ్తే అనుకుంటాం కానీ 1 అవర్ ఈజీగా పట్టేస్తుంది. అలానే మాకు కూడా 1 అవర్ పట్టింది. 8:15కి అలా వెళ్ళాం, 9:15కి వచ్చేసాం. అండ్ నేను ఆల్రెడీ బ్యాటర్ చేసేసి పెట్టాను వాళ్ళిద్దరి కోసం. మల్టీ మిల్లెట్ దోశ, కొబ్బరి చట్నీ అయితే చేశాను. నా కోసం ఎలాగో ఉండ్రాళ్ళు ఉంటాయి, నేను అవి తినాలి. మా వాళ్ళిద్దరు ప్రసాదంకి ఫార్మాలిటీకి ఒక్కొక్కటి తినేస్తారు, మిగతావి నేనే తినాలి కాబట్టి నేను అవి తినేస్తాను. వాళ్ళిద్దరి కోసం అయితే దోశ వేస్తున్నాను, చట్నీ కూడా చేసేసాను. ఈ మల్టీ మిల్లెట్ దోశ కూడా మీరు కార్బ్స్ అవాయిడ్ చేయాలి అనుకుంటే నార్మల్ దోశల కన్నా ఇవి చాలా బెటర్. అస్సలు బియ్యం అనేదే వాడం మనం ఇందులో కార్బ్స్ కంటెంట్ ఏదైనా ఉందంటే అది ఒక 2 టేబుల్ స్పూన్స్ అటుకులు మాత్రమే. మిగతావన్నీ మంచిగా రిచ్ మిల్లెట్స్ అనమాట. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, మినుములు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని నేనైతే ప్రీమిక్స్ చేసేసుకొని ముందే పెట్టేసుకుంటాను. ప్రీమిక్స్ ఎలా చేసుకుంటాను అనే వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూసేయండి. వాటిని జస్ట్ మీరు 8 అవర్స్ ముందు సోక్ చేసేసుకోవడం, నీట్గా వాష్ చేసుకొని 8 అవర్స్ తర్వాత గ్రైండ్ చేసుకునే ముందు ఒక 2 టేబుల్ స్పూన్స్ అటుకులు నానపెట్టుకొని దాంతోపాటు గ్రైండ్ చేసేసుకుంటే మీరు ఫర్మెంట్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా దోశలు చాలా క్రిస్పీగా సాఫ్ట్గా
అన్ని రకాలుగా బాగుంటాయి అండ్ సూపర్ ఎమ్మీగా కూడా ఉంటాయి తెలుసా. వన్స్ మీకు ఇవి తినడం అలవాటు అయిపోతే వైట్ దోశలు తినాలనిపించదు. సో తప్పకుండా మీరు కూడా హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయండి. నేను మిమ్మల్ని అందరినీ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అందరూ మోటివేట్ అయిపోయి హెల్తీ లైఫ్ స్టైల్లోకి అయితే వచ్చేయాలి. సో ఈరోజు హెల్తీ రెసిపీస్ ఎలా అనిపించాయి అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.